మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. గాంధీ గారి ఆశయాలకు అనుగుణంగా గత 75 సంవత్సరాల నుంచి పొందూరు కాది నిర్విఘ్నంగా ఈ పనిని చేస్తూ ఉన్నారు. ఈ 4 సంవత్సరాల వ్యవధిలో ఈ పొందూరు కాదికి జియోగ్రాఫికల్ ఇండికేషన్ అనేది రావడం జరిగింది. కార్మికులు కానీ ఒడి కార్మికులు కానీ సంస్థ కానీ అందరూ కూడా రామ్మోహన్ నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాము. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ పవన్. ఈరోజైతే ప్రపంచ ప్రఖ్యాతగాంచినటువంటి పొందూరు ఖాదీకి ఒక ప్రత్యేక గుర్తింపు అయితే వచ్చింది, జియో ట్యాగ్. సో అసలు ఈ జియో ట్యాగింగ్ ద్వారాను అసలు ఈ పొందూరు ఖాదీకి ఎటువంటి గుర్తింపు వచ్చింది, దీనివల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటి, అసలు ఈ పొందూరు ఖాదీ తాలూకా చరిత్ర ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి ఈరోజు పొందూరు ఖాదీ బోర్డు సెక్రటరీ గారు వెంకటరమణ గారు అయితే ఉన్నారు. సార్ నమస్తే. ఈరోజు పొందూరు ఖాదీ అంటే చాలామందికి తెలిసినటువంటి పని ఉంది. అయితే ఈరోజు మన శ్రీకాకుళమే కాదు, రాష్ట్రమే కాదు, యావత్ ప్రపంచానికి కూడా తెలియడానికి తెలిసే విధంగానే జియో ట్యాగింగ్ కొత్తగా అయితే మనకి ఒక ప్రభుత్వం ఆమోదం అయితే చెప్పింది. అసలు జియో ట్యాగింగ్ అంటే ఏంటి, దానివల్ల ఈ పొందూరు ఖాదీకి వచ్చినటువంటి బెనిఫిట్స్ ఏంటి? నా పేరు వెంకటరమణ. నేను ఖాదీ ఆఫీస్ సెక్రటరీగా గత 9 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నాను. అయితే ఈ సంస్థ 75 సంవత్సరాల చరిత్ర కలిగిన సంస్థ పొందూరు ఖాదీ. అంటే స్వాతంత్రోద్యమం ముందు కూడా ఈ సంస్థ అనేది ఉండడం జరిగింది. గాంధీ గారి ఆశయాలకు అనుగుణంగా ఏదైతే అప్పుడు స్వతంత్రోద్యమంలో స్వదేశీ వస్త్రాల వినియోగం గురించి గాంధీ గారు ఎంతైతే కృషి చేశారో దానికి అనుగుణంగా చేతితో ఉడికి చేతితో నేసే ప్రక్రియ ఇది యావత్ భారతదేశంలో ఎక్కడా కూడా ఈ ప్రక్రియ అనేది ఉండదు. కొండ ప్రతి నుంచి ఎర్ర ప్రతి నుంచి దారాన్ని తయారు చేసి దాన్ని బట్టగా మలచడం అనేది ఇది ఒక ప్రత్యేకత. ఇది గాంధీ గారి ఆశయాలకు అనుగుణంగా గత 75 సంవత్సరాల నుంచి పొందూరు ఖాదీ నిర్విఘ్నంగా ఈ పనిని చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ మన కేంద్ర ప్రభుత్వము గుర్తించి ప్రపంచ స్థాయిలో ఈ పొందూరు ఖాదీకి ఒక ప్రత్యేకత ఉండాలని జియోగ్రాఫికల్ ఇండికేషన్, తెలుగులో భౌగోళిక గుర్తింపు అనేది ఇవ్వడం జరిగింది. ఇది రామ్మోహన్ నాయుడు గారి కృషి వలన ఈ 4 సంవత్సరాల వ్యవధిలో ఈ పొందూరు ఖాదీకి జియోగ్రాఫికల్ ఇండికేషన్ అనేది రావడం జరిగింది. పరిణామం వల్ల నేత కార్మికులు కానీ ఒడి కార్మికులు కానీ సంస్థ కానీ అందరూ కూడా రామ్మోహన్ నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాము. అయితే ఈ జియో ట్యాగ్ వలన నకిలీ ఖాదీ ఉత్పత్తులను అరికట్టడం ముఖ్యంగా జరుగుతుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక 20,000 షాపుల వరకు ఉన్నాయి. అవన్నీ కూడా పొందూరు ఖాదీ పేరు పెట్టుకొని నకిలీ ఖాదీ ఉత్పత్తుల అమ్మకాలు జరుపుతూ ఉన్నారు. దీనివలన సంస్థ ఎంతో లాస్ అయిపోతూ ఉంది. కాబట్టి ఈ జియో ట్యాగ్ వచ్చింది. కాబట్టి ఈ జియో ట్యాగ్ను ఉపయోగించుకొని రాష్ట్ర ప్రభుత్వము ప్రత్యేక చొరవ తీసుకొని ఈ నకిలీ ఖాదీ అమ్మకాలను అరికెడితే సంస్థ మరిన్ని సంవత్సరాలు బ్రతుకుతుందని మేము ఆశిస్తున్నాము. నమస్కారం అందరికీ. అలాగే నేను మా తల్లిదండ్రులు ఒక 50 సంవత్సరాల నుంచి పని చేస్తున్నారు. మాకు తెలిసిన తర్వాత మా తల్లిదండ్రులు మమ్మల్ని చదివించలేక ఈ పని చేసుకొని మాకు ఈ పనులను పెట్టారు. అప్పటి నుంచి మేము పని చేస్తున్నాము. నేను ఒక 30 సంవత్సరాల నుంచి చేస్తున్నాను ఈ పని చేస్తున్నాను. అలాగే మా పిల్లల్ని మా భార్యను అలాగే బతికించుకొని వస్తున్నాం. మా పిల్లల్ని చదివించుకుంటూ కూడా కష్టం అవుతుంది. ఇప్పుడు 30 సంవత్సరాలు పెట్టి మేము పని చేస్తున్నాం. దీనికి గుర్తింపు అనేది రాలేదు. ఇప్పుడు రామ్మోహన్ నాయుడు గారు, మన ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు ఇప్పుడు అప్పుడు పెట్టి దీన్ని ముందుకు తేవాలని ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఈ రోజుకి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన పడుదలగా తీసుకొని ప్రపంచం మొత్తం ఇది జియో ట్యాగ్ వచ్చి మా పరిశ్రమని ముందుకు తెచ్చాడనమాట. ఆయన పేరు ఇంతవరకు మన దేశంలోనే పేరు ఉండేది, ఇప్పుడు ప్రపంచం మొత్తం వచ్చింది. దానికి మేము చాలా సంతోషిస్తున్నాం. నేను కేఎఫ్క సంఘంలోను వైస్ ప్రెసిడెంట్ని. అలాగే దాని సాధక బాధక లేదంటే సంఘం నడాలంటే దానికి డబ్బులు ఉండాలి. మాకు డబ్బులు అంటే ఎక్కువగా సంఘంకి లేదు. ఈ మగ్గాలు ఈ ఒడుకులోలు ఎందరూ కష్టపడి పనిచేసినా వాళ్ళు మజూరు ఇవ్వలేని పరిస్థితులు వాళ్ళు ఉన్నారు. ఆ సంఘంకి ఏవైనా మీటింగులు పెట్టి అలాగే చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, అలాగే ఎంపీ రామ్మోహన్ గారు ఈ సంఘంకి ఏవో మీటింగులు పెట్టి ఏవో మాకు కొన్ని లోన్స్ ఏవో వచ్చినట్టుగా చేసి మా పరిశ్రమను ఇంకా ముందుకు తెస్తారని మేము కోరుకుంటున్నాం. ఈ జియో ట్యాగ్ రావడం ఏంటంటే ఆ సంఘం సభను నడాలి, మేము పని చేయాలి.
మేము పని చేయాలంటే మాకు మజూరు పెరగాలి. మజూరు పెరిగితే బట్ట మీద రేటు పెరిగిపోతుంది. ఈ రేటు పెరిగితే వాళ్ళు అమ్మలేరు. మాకు ఏదో ఒక విధంగా ప్రత్యేకంగా మా నేతగాలు అలాగే ఉడుకులకి గడ్డ ఏదో ఒక విధంగా మాకు ప్రత్యేకంగా ఏదో ఇచ్చే మార్గం వాళ్ళు చేయాలి. వాళ్ళు చేయాలంటే ఇక్కడికి వచ్చి ఈ పరిశ్రమ తాలూకా లెక్క చూడాలి. వాళ్ళు వచ్చి చూసి మా సంఘాన్ని ఇంకా ముందుకి తెస్తారని మరీ మేము కోరుతున్నాం. చూశారు కదా, ఈరోజు పొందూరు ఖాదీ ఇది తయారు చేస్తున్నటువంటి నేత కార్మికుల కష్టాలు, వాళ్ళ కష్టాలకి అనుగుణంగాను ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక గుర్తింపు జియో ట్యాగింగ్. సో వాళ్ళు చెప్పే విధంగాను భౌగోళికంగా అంటే ఇది పొందూరులో తయారైనటువంటి స్వచ్ఛమైనటువంటి ఖాదీ అని చెప్పి ఒక గుర్తింపు. ఈరోజు ఆ గుర్తింపు అన్నది పొందూరుకి లభించడం ఇక్కడ కార్మికులు కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగాను ఇటువంటి పొందూరు ఖాదీ తయారు చేయడానికి ఎంతోమంది సుమారు 800 మంది కార్మికులు, అదేవిధంగాను ఒక 100 మంది నేత కార్మికులు కూడా రేయిం బౌలు కష్టపడితే ఇటువంటి ఖాదీని అయితే తయారవుతుంది. అటువంటి ఖాదీ ఈరోజు మన పొందూరులో తయారవడం ఎంతో గర్వకారణంగా ఉందంటూ ఇక్కడ శ్రీకాకుళం జిల్లా ప్రజలు కూడా ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నారు. చూస్తున్నారండి సుమన్ టీవీ.